మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు బగ్గుమన్నాయి. గత కొంతకాలంగా అన్నా చెల్లెళ్లు జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్ల కొట్లాట్లు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సంపాదించిన ఆస్తుల్లో తనకు వాటాలు ఇవ్వటం లేదంటూ వైఎస్ షర్మిల జగన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే తన కొడుకు కూతుళ్ళకి కూతురికి నలుగురికి సమానంగా ఆస్తిలో వాటాలు పంచాలంటూ ఆయన అన్న మాటలు నాకు తెలుసు, జగన్ రెడ్డికి తెలుసు, దేవుడికి తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిధులకి బాగా తెలుసు అంటున్నారు విజయమ్మ. ఇక కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిలారెడ్డి గొడవల మధ్యలో జరుగుతున్న తీవ్ర చర్చల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ కూతురు షర్మిలారెడ్డి వైపే ఉన్నారు. తన కూతురికి అన్యాయం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డి కావాలనే చెల్లిని పక్కన పెట్టి ఆస్తి మొత్తం లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆవిడ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా జగన్ రెడ్డి మీద షర్మిలారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అన్నగా ఉంటే వేరే శత్రువులు అవసరం లేదంటూ తీవ్రంగానే వ్యాఖ్యానించారు షర్మిల. అన్న అనే పదానికే జగన్మోహన్ రెడ్డి తీవ్ర కళంకం అంటూ ఘాటుగా విమర్శించారు షర్మిల. ఈ గొడవల సందర్భంగానే క్లారిఫికేషన్ అంటూ విజయమ్మ నోటరీ చేయించిన ఒక డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సంగతి నా కొడుకు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నాకు తెలుసు, అయినా షర్మిలకి అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నాయి. నిన్న విజయమ్మ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ తో జగన్మోహన్ రెడ్డి నైతికంగా దిగజారిపోవడమే కాకుండా దెబ్బతినడమే కాకుండా రాజకీయంగా కూడా పలు ఆరోపణలు, తీవ్ర కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనపడతా ఉన్నాయి. 2004 ఎన్నికలకు ముందు తాను ఉంటున్న ఇల్లు అమ్మితేనే గాని తన అప్పులు తీరవంటూ పేర్కొన్న రాజశేఖర రెడ్డి 2009 తర్వాత ఆయన చనిపోయే వరకు ఆయన సంపాదించిన ఆస్తులు అన్ని నలుగురు మనవడికే చెందుతాయంటూ నిన్న విజయమ్మ వెల్లడించిన తర్వాత రాష్ట్రం అంతా విస్తుపోయే పరిస్థితి. ప్రజలంతా విస్తుపోయారు. 2004 ముందు అప్పులున్న రాజశేఖర రెడ్డి మరణించే వరకు తాను ముఖ్యమంత్రిగా సంపాదించిన వేల కోట్ల రూపాయల కోసం ఇవాళ అన్నా చెల్లెలు రోడ్డు మీద ఎక్కటం, రాజశేఖర రెడ్డి సంపాదించిన తాలూకా ఆస్తుల చిట్టా విజయమ్మ బయట పెట్టడం, రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులో అన్నా చెల్లెలు ఇద్దరికి సమాన వాటాలు ఉంటాయంటూ ఆమె పేర్కొనడం వాళ్ళ అవినీతి పుట్టని బహిర్గతం చేసింది. రాజశేఖర రెడ్డి నవ్వుతూ ప్రజలు నమ్మించి మోసం చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయల కోసం ఇవాళ అన్నా చెల్లెలు కొట్టుకోవడం చూస్తా ఉంటే రాష్ట్రం ఎంత లూటీ అయిందో నిన్న విజయమ్మ మాటలతో, లేఖలతో స్పష్టమైంది. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్క తండ్రి సంపాదించిన ఆస్తిని చెల్లెలికి ఇవ్వడానికి నొప్పేంటో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి నలుగురు పిల్లలకి సమానంగా ఆస్తులు పంచాలి అని అన్నప్పుడు జగన్ రెడ్డికి బాధ అంటే ప్రజలకు చెప్పాలి. విజయమ్మ సూటిగా ఒకటి అడుగుతున్నారు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా దోచుకున్న డబ్బుల గురించి మేము మాట్లాడటం లేదు, మీ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులు మాత్రమే వాటాలు పంచమని అడుగుతున్నాం అంటున్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా చేసి ఎంత దోచుకున్నారో వారి వివాదాలే బయట పెడుతున్నాయి. తండ్రి కొడుకులు నవ్వుతూ ప్రజలకి సంక్షేమం పేరిట అరాకొర విధిల్చి ఏ రకంగా రాష్ట్రాన్ని లూటీ చేశారో స్పష్టమవుతుంది. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుల కోసం మీరు కొట్టుకోవడం ఏంట్రా బాబు అంటూ ప్రజలు నోళ్లు వెళ్లబెట్టి ఆశ్చర్యపోవడం వాళ్ళ ప్రజల వంతయింది. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కాదు, కష్టపడి కూడబెట్టిన ఆస్తులు కాదు, ప్రజల సొమ్ముని రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్ముల కోసం ముసుగులు వేసుకుని ప్రజలు నమ్మించి, వంచి, మోసం చేసి సంపాదించిన లక్షల కోట్ల రూపాయల కోసం వాళ్ళ రోడ్డెక్కిన తీరు చూస్తా ఉంటే రాష్ట్రం అన్ని రకాలుగా ఎంత లూటీ అయిందో ఎవడో చెప్పవసరలా స్పష్టంగా విజయమ్మ చెబుతోంది. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజకీయాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డబెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు పైచలకు దోచుకున్న తీరు మీద సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసి అరెస్ట్ అయ్యి లోపల ఉంటే తల్లి షర్మిలారెడ్డి చేసిన పాదయాత్ర విజయమ్మ అబద్ధాల పుట్ట మీద పునాదులు కట్టుకుని పెరిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వాళ్ళిద్దరూ పాదయాత్ర చేయకపోయినా, విజయమ్మ అబద్ధాలు చెప్పకపోయినా జగన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ పార్టీ కాడిని వాళ్ళ భుజాల మీద మోసి అధికారం దాకా తీసుకొస్తే తర్వాత పార్టీలోకి వచ్చిన కొత్తింగాళ్ళందరూ వాళ్ళ విజయమ్మని, షర్మిలమ్మని విమర్శించడం దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. షర్మిల పాదయాత్ర కష్టం, విజయమ్మ తన అబద్ధాలతో వేసిన పునాది పార్టీలో, తర్వాత పార్టీలో చేరి అధికారం చేపట్టి ఎమ్మెల్యేలే, మంత్రులే, ఎంపీలే ఇవాళ అదే విజయమ్మని, అదే షర్మిలమ్మని విమర్శించడం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడమే. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇచ్చే డైరెక్షన్ లోనే. రాజశేఖర రెడ్డి ఫోటో లేకపోతే తమ మొహం గ్రామ సింహాలు కూడా
చూడవన్న ఉద్దేశంతో ఒక పక్క రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని అదే రాజశేఖర రెడ్డి భార్య కూతుర్ని విమర్శించడం అంటే మీ ఇళ్లలో మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని, మీ భార్యని విమర్శించుకున్నట్టే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా జగన్మోహన్ రెడ్డిలా మాత్రం ఎప్పుడు ప్రవర్తించలేదు అని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ కొంతమంది పేటీఎం గాళ్ళు నాయకులు చెవులు కొరుక్కోవడం కూడా అందరూ చూస్తానున్నారు, వింటానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి ఓడిపోయిన తర్వాత యలహంక ప్యాలెస్ కి ఎందుకు పారిపోయాడు అని ఆలోచిస్తే ఆ యలహంక ప్యాలెస్ షర్మిల పేరు మీద ఉందట. ఎక్కడ తాను అక్కడ లేకపోతే వచ్చి ఆ ప్యాలెస్ ని కబ్జా చేస్తుందేమో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పారిపోయి యలహంకలో కూర్చుని బిక్కు బిక్కుమంట ఏ క్షణాన ఏమవుతుందో అన్న బెంగతో, భయంతో బెక్కసచ్చిపోయి పార్ట్ టైం పొలిటీషియన్ లాగా వారానికి ఒకసారి ఆంధ్రాకి వచ్చి వెళ్ళిపోతా ఉంటే ఈ పేటీఎం గాళ్ళ మచ్చల పులిని పట్టుకుని అదిగో పులి, ఇదిగో పులి అంటున్నారు. అది పులి కాదురా బాబు, పిల్లి అని నిన్న విజయమ్మ స్పష్టంగా ప్రకటన చేసింది. ఏమయ్యా జగన్ రెడ్డి, చెల్లి షర్మిల పాదయాత్ర మీద, తల్లి అబద్ధాల పునాదుల మీద నిర్మించుకున్న నువ్వు, పార్టీని నిర్మించుకున్న నువ్వు రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకు న్యాయం చేస్తావా? సొంత బాబాయిని దారుణంగా హత్య చేసి అన్యాయంగా బాబాయ్ కూతుర్ని రోడ్ల పాలు చేసి కోట్ల పాలు చేస్తే ఆదుకోలేని నువ్వు, ఆ హత్యాకాండని ఆపలేని నువ్వు రాష్ట్రానికి ఏం చేద్దామని వాళ్ళ కబుర్లు చెప్తున్నావు. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు న్యాయం చేస్తాడా? సొంత బాబాయికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా దోచుకున్న 1,00,000 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోకుండా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకుని అంత సంపద పోగేసుకున్నాక కూడా తండ్రి సంపాదించిన 1,00,000 కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలు కూడా తల్లికి చెల్లికి ఇవ్వలేని ఈ దుర్మార్గుడు, అసమర్థుడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడనుకుని ఇంకా పేటీఎం గాళ్లు, దండుపాలెం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం చూస్తా ఉంటే ఎలా వాళ్ళకు బుద్ధి చెప్పాలో, ఎలా వాళ్ళని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలో ప్రజలు ఆలోచించాలి. అలాంటి దుర్మార్గులకి, నేరగాళ్లకి, రాక్షస మోకకి సమాధానం చెప్పకపోతే ఇవాళ తల్లి చెల్లిని రోడ్డు మీద పడేసినట్టే రేపు మీ ఇళ్లలో నుండి తరిమి కొట్టి మీ ఆస్తులు కూడా కబ్జా చేస్తాడు అనడం ఎలాంటి సందేహం లేదు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని భూస్థాపితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మీ దగ్గరికి వస్తే చొక్కా పట్టుకు నిలదీసి మెట్టుతో కొట్టకపోతే మన ఇళ్ళు, మన ఆస్తులు, మన పొలాలు, మన భూములు కబ్జాలు చేసి రోడ్డు మీద పడేయడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేల్కోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని రాష్ట్రం నుండి తరిమి కొట్టండి. ఒక దుర్మార్గుడిని పల్లకీలో కూర్చోపెట్టడం కోసం తల్లి చెల్లి పడ్డ కష్టాన్ని కూడా గుర్తించకుండా కొంతమంది దోపిడీదారులు, కొంతమంది దొంగలు జగన్ రెడ్డి చుట్టూ చేరి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడకి సమాధి కట్టకపోతే రాష్ట్రాన్ని దోచుకుంటారు వాళ్ళు. మీ ఇళ్ళు మీకు కాకుండా చేస్తారు, మీ భూములు మీకు కాకుండా చేస్తారు, మీ ఆస్తులు మీకు కాకుండా చేస్తారు. ఆలోచించండి. కన్న బిడ్డనే, రక్త సంబంధాన్ని తప్పుపడుతున్న విజయమ్మ షర్మిలను చూసి వాస్తవాలు గ్రహించండి. తాను రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ముఖ్యమంత్రి కావడానికి బాబాయినే అడ్డం తొలగించిన నరరూప రాక్షసులు ఆ పార్టీలో ఉన్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. దారుణాలు, ఘోరాలు, నేరాలు చేసి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో చూస్తూనే ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు దోచుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తాను చేసిన నేరాలు, ఘోరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పకపోతే, అతని దారుణాలను ఆపకపోతే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. గత 5 ఏళ్లలో చేసిన దారుణాలు, ఘోరాలు, నేరాలకే రాష్ట్రం కుదేలై 20 సంవత్సరాలు వెనక్కిపోయి దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి, ప్రజల అదృష్టం బాగుండి, ప్రజల పూజలు ఫలించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని గాడిన పెడుతూ మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పనలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ తరుణంలో అలాంటి రాక్షస మోకని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది, ప్రజలకే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఘోరాలు, నేరాలు చేసి కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీద గంటి వికృత విన్యాసాలు చేస్తున్న ఇవాళకి కొంతమంది పేటీఎం గాళ్ళు, కొంతమంది ప్రజలు జగన్ రెడ్డితో ర్యాలీ అవుతున్నారంటే ఆ ర్యాలీ అయ్యేవాళ్ళు కూడా ఎంత వికృతమైన మనుషులు, ఎంత రాక్షస మనస్తత్వాలు కలిగి ఉన్నారో అర్థమవుతా ఉంది. వాళ్ళని కూడా కట్టడి చేసి, కంట్రోల్ చేసి జగన్మోహన్ రెడ్డిని నిలువరించాల్సిందే. ఆ బాధ్యత ప్రజలు తీసుకోవాలి.